హాయ్ అందరికి. తమ్లైన్ చూస్తూనే అర్థమై ఉంటుంది కదా మీకు ఇది బ్యాక్ ప్యాకింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసేసి. కానీ అదే రోజు నాకు మహావతార్ నరసింహ మూవీ చూడాలని చాలా ఇష్టంగా ఉన్నింది. అక్కని అడిగితే సరే వెళ్దామని చెప్తే నేను అక్క పిల్లలు అందరూ చేరి మహావతార్ మూవీకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మహావతార్ మూవీ చూసుకొని అంటే 10:45 ఉన్నింది మూవీ చూసుకొని మూవీ అయితే చాలా చాలా బాగునింది. బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ చాలా చాలా క్లైమాక్స్ అయితే మాత్రం అలాగే వేరే లెవెల్. చాలా చాలా ఎంజాయ్ చేసాం నాకు ఈ మూవీ చూసి మాత్రం. అండ్ ఆఫ్టర్ మూవీ అయిపోయి అలా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే తను మళ్ళీ కూర్చుంటాను అంటుంది. సరే నాకు అర్థం కావట్లేదు ప్యాక్ చేయాలి కదా, బట్టలు తీసుకుంటాను. సో ఫైనల్లీ ఎక్కి కూర్చునేసింది. ఫుల్ కూర్చునేసి లెయ్యనంటుంది. నేను బట్టలు ఎలా ప్యాక్ చేయాలి, నేను లెయ్యను అంటుంది. సో అవి బట్టలు లేకపోతుంటే అస్సలు లెయ్యట్లా. ఫైనలీ తనే ట్రై చేస్తుంది లేవడానికి. ఫుల్ కష్టపడుతూ లేస్తా ఉంది. లేదంట, నిల్చుకొని చూస్తూ ఉంటుందంట. అంటే బట్టలని నేను ముందే బెడ్ పైన వేసేసుకొని సర్దుకోవడానికి ఈజీగా ఉంటుందని చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నా బట్టలన్నీ ఎలా అంటే ఏ బట్టలు పెడుతున్నానో అని చూపిద్దాము అనుకునే లోపు నా కూతురు చూడండి వచ్చి ఎలా అల్లరి చేస్తుందో కెమెరా ముందుకి. ఓన్లీ అది అనుకునే ఉంది. ఏది చేసేకి అవ్వదు. అల్లరి పిల్ల. షూట్ కూడా సరిగ్గా చేసుకొని లేదు. ఇప్పుడు దాకా ఫుల్గా అల్లరి చేసి మేడం గారు చూడండి ఫుల్ స్లీప్లో. బేబీ వైప్స్, జ్యువెలరీస్, బేబీకి డైపర్స్. ఇది ఎమర్జెంట్, ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ బేబీకి హెయిర్ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ అనమాట. బేబీ హెయిర్ యాక్సెసరీస్ చూడండి, బేబీ హెయిర్ యాక్సెసరీస్. అండ్ తన క్రీమ్ కూడా. టూ పేర్ ఆఫ్ సాక్స్. బేబీకి మెడిసిన్స్, తెలియదు కదా ఎప్పుడు అక్కడ ఎమర్జెన్సీ వస్తుందని. సో మెడిసిన్స్ ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది. So these are my packings. These two are my packings. Bye. Then kalda.